హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు డైరీస్. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఫంక్షన్‌కెళ్ళడానికి స్టా ఫంక్షన్‌కెళ్ళడంతో స్టార్ట్ అయింది డే. యాక్చువల్‌గా ఏంటంటే 4 వరకు మేల్కొతో ఉన్నాను గదా! నేను ఆల్రెడీ ముందు షార్ట్‌లో అప్‌లోడ్ చేశాను. 4 వరకు మేల్కొనే ఉండాల్సొచ్చింది అని. బికాజ్ మెచ్యూర్ ఫంక్షన్‌వి స్టిచ్ చేస్తున్నాం అర్జెంట్‌గా అని. సో, ఇంకా ఆఫీస్ వర్క్ ఇది 2 మేనేజ్ చేయడం కొంచెం కష్టమే అయితది నిజం జెప్పాలంటే అప్పుడప్పుడు. ఇప్పుడు ప్రెజెంట్ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది గూడా కరెంట్ లేదనమాట. దానికోసం ఇంక సరే కరెంట్ లేదు గదా! ఎలాగో వాయిస్ ఓవర్ ఇద్దామని. అండ్ ఇక్కడ మెచ్యూర్ ఫంక్షన్ 4 వరకు మేల్కోతో ఉన్నాం గదా! మళ్ళీ నేను 8కి లేచి ఒక కెన్ స్కర్ట్ స్టిచ్ చేయలేదు వాళ్ళది. మళ్ళీ స్కర్ట్ స్టిచ్ చేసి, ఇచ్చేసి మళ్ళీ పడుకున్నాం. పడుకోవడం అంటే నిద్రపోలేదు కానీ ఊరికే ఇంకా మూడీగా ఉంది. నిద్ర సరిపోలేదు గదా! అలా పడుకొని 12కో, 1కో ఏదో పైకి లేచి ఇంక ఇంట్లో పనులు చేసుకొని జస్ట్ క్లీనింగ్ పనులంటే పెద్ద పెద్ద పనులేం గాదు. క్లీనింగ్ అవి చేసుకొని ఫంక్షన్‌కైతే స్టార్ట్ అయిపోయాం. అప్పటికే 3 అవుతుంది. ఏ ఫంక్షన్‌కి గూడా స్టార్టింగ్‌లో కానీ, మిడిల్‌లో కానీ ఎళ్ళము. లాస్ట్ స్టేజ్‌లోనే ఎళ్తాము. అదేంటో అట్లా కలిసొస్తది మనకి. ఇక్కడైతే పక్కనే అనమాట. మనకి దగ్గరలోనే ఫంక్షన్ హాలు. బైక్ మీద ఎళ్ళాంలే గానీ, వాకింగ్ కూడా వాకింగ్ కొంచెం దూరం ఒక 10 మినిట్స్ అట్లా పడతది. సో, అందరం వెళ్ళిపోయామనమాట. లతోళ్ళు, మేము. అండ్ లత మొహం పాపం వాడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కుకట్పల్లి ఆర్డర్స్ కొంచెం బల్క్ ఆర్డర్ ఉందనమాట. అవి చేస్తుంది. మరి కొంచెం నిద్ర చాలా తక్కువుంటుందనమాట. సో, దానివల్ల ఏంటంటే మొహం అంతా పీక్కపోయినట్టు కొంచెం డల్ ఫేస్‌లా కనిపిస్తుంది లతది. నేనైతే మాత్రం చెప్పాను గదా! ఇచ్చేవి ఇస్తున్నా, స్టిచ్ చేస్తున్నా. నేను మైండ్‌లో ఎంత ప్రెషర్ పెట్టుకున్నా ఒక 5 స్టిచ్ చేయగలము. కాకపోతే ఏంటంటే నేను ఒకళ్ళకి కరెక్ట్‌గా అందరికి ఓకే, ఓకే, ఓకే కాకుండా ఈరోజు వేరే వాళ్ళయి ఉన్నాయనుకోండి, ముందే తీసుకునేటప్పుడే ఎప్పటికి కావాలని అడిగి, ఈ డేకి అయితే ఉన్నాయి. నేను నెక్స్ట్ డేకి ఇస్తాను అని జెప్తాను. వాళ్ళకి ఒకవేళ అర్జెంట్ లేదనుకోండి, పర్లేదు సరే అయితే నెక్స్ట్ డే ఇస్తారు గదా! అంటారు. ఒకవేళ అర్జెంట్ ఉందనుకోండి, లేదండి ఇట్లా ఊరికెళ్ళాలంటే ఇంక అవే ఒప్పుకుంటున్నా. దానివల్ల ఏంటంటే కొంచెం ప్రశాంతంగా జరుగుతుంది వర్క్. స్టిచ్చింగ్ ఏంటంటే అప్పుడు ఇప్పుడు సేమే. నువ్వెంత ప్రెషర్ పడినా కూడా ఇంకా చెప్పాలంటే ఆ ప్రెషర్ వల్ల సగం స్టిచ్ చేయలేము. అండ్ ఈ పాపదే అన్నమాట. అండ్ లెహెంగా ఓని, లోపలున్న కెన్ స్కర్ట్ అండ్ దీనికంటే ముందేసిన లంగా బ్లౌజ్ పెప్లమ్ టాప్ విత్ లెహెంగా అన్నీ కూడా మనమే స్టిచ్ చేసాము. చాలా బావుండింది. అండ్ పాపైతే చాలా ముద్దుగుండింది. కాపోతే ఒక్కటే బాధాకరమైన విషయం 9 ఇయర్స్ బేబీ అంతే. అంటే 10 ఒచ్చి జస్ట్ 9 కంప్లీట్ అయిపోయి ఒక 6 మంత్స్ ఏమో అయిందంట. ఒక 5 ఇయర్ అనుకోండి అంతే. భయమేస్తుంది నిజంగా. ఇంకా ఆ లెక్కన అనుకుంటే సాన్వికి ఇప్పుడు 8 వచ్చింది. అసలు కల్లో అనుకోవడానికి గూడా భయమేస్తుంది నిజం జెప్పాలంటే. అమ్మో! ఇలా అసలు వద్దంటే వద్దు. పాపం అసలు ఈ ఏజ్ నుంచి పాపం వాళ్ళన్నీ మేనేజ్ చేసుకోవాలంటే చాలా టఫ్ కదా! నాకదే అనిపిచ్చింది. అండ్ ఫుడ్డయితే చాలా బావుండింది. చికెన్ అండ్ పులావ్ అంటే నార్మల్ పులావ్ అనమాట. బగారా రైస్ టైప్‌లో ఆంధ్ర స్టైల్‌లో పులావు నార్మల్‌గా. దాంట్లోకి చికెన్ కర్రీ అండ్ చోలే కర్రీ గూడా చేశారు. అండ్ తర్వాత ఇంకా రిమైనింగ్‌వి ఉన్నాయి. అంటే రైస్, పప్పు అట్లాంటియి ఉన్నాయి పక్కన. ఇంకా వాటి జోలికి మనం పోలేదు. మేము ఒకటేసుకుంటే అవి తినడమే చాలా కష్టం ఒక్కసారి యేసుకుంటేనే. అట్లా ఉంటదనమాట మన తిండితోటి. ఎందుకంటే ఎక్కువ తినాలని ఎక్కువ అనిపిస్తది. అంటే ఎక్కువ తినాలని గాదు. ఏదన్నా తినాలనిపించిందనుకో తినేయాలి. లేదంటే చచ్చిపోతా కానీ ఎక్కువ తినలేను. ఈ డ్రెస్ గూడా నేనే స్టిచ్ చేశా. చాలా డేస్ బ్యాక్. చాలా డేస్ బ్యాక్ అనే కంటే కూడా 2 ఇయర్స్ బ్యాక్. 2 ఇయర్స్ బ్యాక్ నేనే స్టిచ్ చేశా. ఎంత ముద్దుగుంటదో ఆ పాపైతే. అండ్ ఈ బ్లౌజు, ఈ సారీ గూడా నేనే స్టిచ్ చేశా. అదే మాట్లాడుతున్న వీళ్ళంతా మన కస్టమర్సే. ఎందుకంటే దగ్గరలో ఉంటారు గదా! ఇప్పటి నుంచి కస్టమర్స్ కాదు. నేను హైదరాబాద్ ఎప్పుడైతే వచ్చానో అప్పటినుంచి కంటిన్యూషన్‌గా రెగ్యులర్ కస్టమర్స్. ఇంటికొచ్చానా నేను అక్కడ ఫంక్షన్స్‌లో ఎక్కువ తినబుద్ధి కాదు. కొంచెమే తిన్నానా, నాకు చెకోడీలు కావాలి అంటే ముందు తీసుకొచ్చారనమాట చెకోడీలు. అవి బావున్నాయి. జనరల్‌గా ఇలా జంక్ ఇంట్లో అసలు స్టోర్ చేయమనమాట. అంటే చెకోడీలని గానీ, ఏవైనా చక్రాలు గానీ, అట్లా అసలు ఇంట్లో స్టోర్ చేయం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడేం చేస్తున్నా అంటే చికెన్ మ్యారినేషన్ చేస్తున్నా. కొంచెం ఫ్రైకి, కొంచెం కర్రీకి అండ్ 1 కిలో తీసుకొచ్చారు. ఇదేంటంటే కాల్చిన కోడి తీసుకొచ్చారనమాట. అంటే స్కిన్ గూడా ఉంది. యాక్చువల్‌గా ఇంతకుముందు అంటే మేము ఇంట్లో ఉన్నప్పుడు కానీ అట్లాగా స్కిన్ గూడా తెచ్చేది. అంటే యాక్చువల్‌గా ఫస్ట్ నుంచి నాకు చికెన్ అలవాటు లేదు. అంటే చిన్నప్పటి నుంచి పెళ్ళయ్యాకే కొంచెం కొంచెం తింటున్నా. అండ్ ఇప్పటికి గూడా చాలా పర్టిక్యులర్ నేను. అంటే కొంచెం ఇప్పుడు నార్మల్‌గా కర్రీ అనుకోండి నిన్నటిదైనా సరే ఈరోజు తింటా. అలా తినగలను. అంటే వెజ్ కర్రీస్‌లో. ఫ్రిడ్జ్‌లో పెట్టినా లేదు పులుసు కూరలు అయితే మామూలుగా స్మెల్ ఏం రావు గదా!
అలా అయినా వేసుకొని తింటా. బట్ నాన్ వెజ్ ఏంటంటే కొంచెం పర్టిక్యులర్గా ఇలా ఉంటేనే తింటా, అలా ఉంటేనే తింటా అనే టైప్ అనమాట. సో అందుకే ఎలా పడితే అలా తినలేము. సో ఒకటి స్కిన్ తీసుకొచ్చారు, స్కిన్ ఇంకా కర్రీలో వేసేసి ఫ్రైకి బాగుంటుంది కదా. ఫ్రై కూడా ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్లో. సో ఎయిర్ ఫ్రైయర్లో కాబట్టి స్కిన్ మళ్ళీ అది ఏమంటారు కొంచెం ఆయిలీగా అయిపోయి అట్లా అవ్వకూడదు కదా. సో స్కిన్ మొత్తం తీసి కర్రీలో వేసి ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేయడానికి ఒక దాంట్లో, అండ్ ఇంకొకటి వచ్చేసి కర్రీ, నార్మల్ కర్రీ కోసము. ఎందుకంటే హరి పర్టికులర్ అనమాట కర్రీలో కూడా గ్రేవీ ఎక్కువ ఉండాలి, బాగా నిండు కలుపుకొని తినాలి ఆ టైపు. అది ఏ కర్రీ అయినా సరే. నేనేంటంటే కొంచెం కర్రీ ఉన్నా అడ్జస్ట్ అయిపోతా. అండ్ నాది ఇలా ఉంటుంది, అండ్ హరిది అలా ఉంటుంది అనమాట. అండ్ మూవీ అయితే ఉందండి, చాలా చాలా బాగుంది. అండ్ సింపుల్ స్టోరీ అండ్ సూపర్ ఫైట్స్ అండ్ సూపర్ కామెడీ, చాలా బాగుంది. అంటే జనరల్గా మన లేడీస్ ఎలా ఇష్టపడతారో అలా ఉంది, అండ్ జెంట్స్ ఇష్టపడేలాగా మూవీ ఉంది. మూవీ అయితే అయిపోయిన తర్వాత నేమ్స్ పడతాయి కదా లాస్ట్లో. ఆ నేమ్ అంటే అయిపోయింది ది ఎండ్ అని పడగానే పైకి లేచారు, అందరూ పైకి లేచారు. ఇంకా నేమ్స్ పడుతూ చిన్న చిన్న సీన్స్ వస్తుంటాయి కదా, వాటికి కూడా అట్లీస్ట్ కదలకుండా నుంచొని చూసారండి. అంత బాగుంది మూవీ, నాకైతే చాలా నచ్చింది. అండ్ అంటే ట్రైలర్ చూడగానే మనకు ఒక ఒపీనియన్ వస్తుంది, ఇలానే ఉంటుంది బాగుంటుంది అని. బట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. అండ్ నేను పర్టికులర్గా సామ్ ఫ్యాన్ని. యాక్చువల్గా ఫస్ట్ నుంచి నాకు ఇంతకుముందు మూవీస్ చూసినప్పుడు అంటే రామయ్య వస్తావయ్య, రాబస మూవీస్ అన్నిటి తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ చూసా. యాక్చువల్గా అది కొంచెం టచ్లో ఉంటే చెప్తా. ఆ ఇంటర్వ్యూ చూశాక నేను నిజంగా సామ్ ఫ్యాన్ అయిపోయా. అసలు సమంత ఒక ప్యూర్ హార్టెడ్ పర్సన్ అనిపిస్తుంది. ఓకే, పర్సనల్గా ఎన్నైనా జరగవచ్చు, చెప్పాలంటే పర్సనల్గా ఎన్నైనా జరగవచ్చు అంటే అక్కడ మిస్టేక్ ఎవరనేది మనకు తెలియదు. కానీ బట్ స్టిల్ నాకైతే నేను అంటే ఈ రిమైనింగ్ అంటే ట్రస్ట్లు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత, తన మంచి మనసు తెలుసుకున్న తర్వాతే ఫ్యాన్ అయ్యా. అంటే మూవీస్ పరంగా యాక్టింగ్ పరంగా కాదు, ఫస్టే ఫ్యాన్ అనమాట. ఆ తర్వాత ఇంకా యాక్టింగ్ దగ్గరకు వస్తే ఇంకా అబ్బో దేవుడా, ఆ వేరియేషన్స్ అసలు అంటే సేమ్ వేలో కూడా ఉండదు. ఒక్కొక్క మూవీకి ఒక్కొక్కలాగా వేరియేషన్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఆ సినిమా అయితే నేను ఒక నియర్లీ ఇప్పటికి ఒక 60-70 టైమ్స్ చూసుంటా. వీక్లీ వన్స్ చూస్తాం, భలే ఉంటుంది. అంటే కామెడీ కానీ అంతా చాలా బాగా సెట్ అయిపోతుంది. అంటే చాలా చిన్న పిల్లలాగా క్యూట్గా చేసినా తెలిసిపోతుంది. అండ్ మజిలీ మూవీలో కొంచెం మెచ్యూరిటీ పర్సన్ లాగా బిహేవ్ చేస్తారు కదా, అలా చేసినా కూడా తనకి ఈజీగా సెట్ అయిపోతుంది. అంటే నాకు అలా అనిపిస్తుందో అందరికి అలా అనిపిస్తుంది. అండ్ సామ్ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. నేను అసలు థియేటర్లో అయితే విజిల్స్ చూడండి, ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ శాతం నేను అనుకున్నా లేడీస్ ఉంటారేమో. అంటే లేడీస్ ఒక్కరు రారు, ఫ్యామిలీస్ అలా ఉంటారు. బట్ జెంట్స్ ఈ యూత్ ఎవరైతే ఉంటారో ఓన్లీ ఫ్రెండ్స్ తోటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అండ్ ఇప్పుడు లేడీస్ అందరూ వెళ్తున్నారంటే ఒక ఒపీనియన్ బయటకు వస్తుంది కదా, మంచిగుందా చెడ్డగుందా అని. నేనైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, ఇప్పటి నుంచి కాదు. అండ్ ఇవన్నీ నేను పెద్ద మిక్స్ చేయను, ఎక్కువ శాతం కడగడం, కొయ్యడము, ఇలా కలపడం ఇవన్నీ హరినే చేస్తాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నా సిచ్యువేషన్ ఏంటంటే, నేను కొంచెం చేస్తే తినలేని టైప్ అనమాట. ఏదైనా కూడా ఇప్పుడు ఒక ఆయిల్ ఫుడ్ ఉంది అంటే వడలు అలా ఉన్నాయి, ఆయిల్ దగ్గర ఉండి చేస్తాను అనుకో, చేస్తాను. నాకు చాలా బాగా వచ్చు వంట, నాకు అన్ని వంటలు వచ్చు. జనరల్గా అనుకుంటుంటాను నువ్వు ఎప్పుడు బిజీగానే ఉంటావు, అసలు వంట చేస్తావా అనుకుంటారు కదా. లేదు, నాకు అన్ని వంటలు వచ్చు. కానీ కొన్నే కాదు, అంటే మెయిన్గా ఆయిల్ ఫుడ్, ఇప్పుడు పూరి కానీ లేదంటే దోశ కానీ లేదంటే వడ కానీ అట్లాంటివి ఏమన్నా చేస్తాను అనుకోండి, అక్కడ ఉండి తినబుద్ధి కాదు ఎక్కువ శాతం, అది మా ఆయన చేసిస్తాడు నాకు. వడలు అన్ని రకాల టిఫిన్స్లో కూడా ఈ హరి చాలా బెస్ట్ అని చెప్తాను నేను. టిఫిన్స్ అన్నీ సూపర్ చేస్తాడు. బట్ బిర్యానీస్, ఈ బగార్ రైస్, మటన్ కర్రీ, చికెన్ కర్రీ చేస్తాడు. ఇప్పుడు సూపర్గా చేస్తున్నాడు. ఇంత ఫ్రిడ్జ్లో పెట్టేసి మూవీకి వెళ్ళాలి ఇప్పుడు. అసలు నిజం చెప్తున్నా కదా, ఎన్నో సండేస్ తర్వాత ఇంకా చెప్పాలంటే డేస్ కాదు కానీ వీక్స్ కూడా కాదు, ఇయర్స్ తర్వాతే అనుకున్నవి మొత్తం కంప్లీట్గా చేసాము. ఇంకా చెప్పాలంటే ఫంక్షన్ వల్ల, ఎందుకంటే ఫంక్షన్ కంపల్సరీ వెళ్ళాలి కదా. సో ఫంక్షన్ కోసం రెడీ అయిపోయాము. రెడీ అవ్వడం వల్ల ఓకే మూవీకి కూడా వెళ్దామని ముందు నుంచి అనుకుంటున్నాం, సండే మూవీకి వెళ్దామని. బట్ మా మూడ్ ఆ టైంకి ఎట్లా ఉంటుంది, అబ్బాయి ఏం పోదాం పడుకుందామా అన్నట్టు ఉంటుంది ఒక్కొక్కసారి. ఇక్కడ ఇల్లు తుడుస్తున్నా, ఇది 3వ సారో 4వ సారో అసలు
పిల్లల్ని పెట్టుకొని ఇంత వైట్ బండల్ని అసలు మెయింటైన్ చేయలేకపోతున్నాము నిజంగా. ఎందుకంటే ఇక్కడ నేను ఉట్టికి కర్ర తడుపుకొని తుడిచాననమాట. అంటే నార్మల్‌గా బకెట్‌లో వాటర్ తెచ్చుకొని తుడుచుకుంటాం గదా మనము. అలాగ ఒక 2 సార్లు అయిపోయింది. ఇప్పుడేంటంటే మళ్ళీ అక్కడక్కడ మరకలున్నాయి. ఇంక ఇల్లు చిమ్మేసుకొని తుడిచేసుకొని ఈలోపు హరి అంట్లు కడిగేశాడు. ఇంక ఎళ్ళిపోయామనుకోండి వచ్చేసరికి ఇల్లు ప్రశాంతంగుంటది. లేదంటే మనం అంత అలసిపోయి వస్తామా, ఆ టైం వరకు వచ్చేసరికి చచ్చిపోతాం ఇంటిని చూడంగానే గందరగోళంగా. ఆదిత్య అయితే మేము దిగేటప్పటికి బండి మీద ఎళ్ళాం గదా! బైక్ మీద. అక్కడికి వెళ్ళడానికి ఒక 5-10 మినిట్స్ పడతది. ఆలోపే నిద్రపోయాడు పాపం బండి మీదే. కానీ వాడు నిద్రపోవడం వల్లే మూవీ సక్సెస్‌ఫుల్‌గా చూసామేమో. సెకండ్ హాఫ్ అంటే ఇంటర్వెల్ వరకు గూడా నిద్రపోతూనే ఉన్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా నిద్రపోయాడు. సెకండ్ హాఫ్‌కి లేచాడు. చుక్కలు చూపిచ్చాడు వాళ్ళ నాన్నకి. చుక్కలంటే ఏం గాదు తిరుగుతా ఉంటాడు థియేటర్‌లో. కార్నర్ సీట్స్ బుక్ చేశాం. మీకెందుకు కార్నర్ సీట్స్ అంటారేమో. అది మీరు మ్యారీడ్ కపులే గదా! పిల్లలున్నారు గదా! మీకెందుకంటారేమో. పిల్లల కోసమే చేశా అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరికీ డిస్టర్బెన్స్ ఉండొద్దు గదా! ఇప్పుడు మా ముందు సీట్లు లేవన్నమాట అసలింకా. మా ముందు సీట్లు లేవు. ఈ 2 సీట్లే కార్నర్‌కున్నాయి. అదంతా నడవడానికి రో ఉందన్నమాట. సో, హ్యాపీగా అసలు ఎవ్వరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా మూవీ చూసామన్నమాట. ఇంటర్వెల్‌కొచ్చాం పాప్‌కార్న్ వాటి రేట్లు చూస్తేనే సగం మూవీ టికెట్స్ కంటే కూడా వీటికే గదా మనం భయపడతాము. అండ్ వాష్‌రూమ్స్ కూడా మంచి నీట్‌గానే ఉన్నాయి. మంచిగా కనిపించాయి. ఆదిత్య గాడైతే ఇంటర్వెల్‌లో లేచాడు గదా! ఫుల్ ఎంజాయ్ చేశాడు. అండ్ ఆ పాప్‌కార్న్, ఆ 2 కోక్స్ 300 అనమాట. పాప్‌కార్న్ అదేదైతే డబ్బా ఇచ్చారో వాళ్ళు 150 రూపీస్ అది. అండ్ ఇవి కోక్ ఉంది గదా! ఆ కోక్ వచ్చేసి 1 అంతే. 2 కలిపి 150. ఐ మీన్ 75 కోక్. అంటే కోక్ అంత కూలింగ్‌గా ఏం లేదు కూల్ డ్రింక్. బట్ ఓకే. అండ్ పాప్‌కార్న్ అంతా అయితే ఇంతమంది ఉన్నాం కాబట్టి పాప్‌కార్న్ అందరం తినేవాళ్ళమే కదా! నలుగురిమి. సో, ఏం వేస్ట్ కాలేదు. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తీసుకున్నాం. కొంచెమే 100 రూపీస్. ఓకే. ఒకసారే కదా మనం పెడతాం. మనమేం వీక్లీ రాము మూవీకి. ఎప్పుడు ఆదిత్య గాడు పుట్టినప్పుడు చిన్న పిల్లోడప్పుడు వచ్చాం మూవీకి. అప్పుడు 'కా' మూవీకొచ్చాం. అండ్ ఆ తర్వాత ఇప్పుడొచ్చామన్నమాట మళ్ళీ మూవీకి. ఇలా ఉంటే ఏంటంటే లైఫ్ మనకి బోర్ అని కానీ, జీవితం మీద విరక్తి గాని పుట్టదు. ఎందుకంటే ఒకటే పని మీద ఉన్నామనుకోండి, మన లైఫ్ ఇంతేనా? మన జీవితం మొత్తం వేస్ట్ అయిపోయింది. అలాంటి సిట్యుయేషన్ మూవీ అయితే సూపర్ అంటే సూపర్‌గుంది. పర్టిక్యులర్‌గా నేను 'సామ్' ఫ్యాన్‌ని. 'సామ్' ఫ్యాన్ కాకపోయినా కూడా మీకు నచ్చుతది కంపల్సరీగా మూవీ. అంతా చాలా బావుంది. మేము వస్తూనే ఉన్నామా, వచ్చేవాళ్ళు అసలు ట్రాఫిక్ థియేటర్ దగ్గరైతే వచ్చేవాళ్ళొస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ఇక్కడ మన ఫ్యామిలీలోకి రాబోయే ఒక ఇంపార్టెంట్ పర్సన్‌కి శారీ షాపింగ్ చేయడానికొచ్చా. బట్ అమ్మ వద్దనింది. టైముంది. అండ్ వాళ్ళని గూడా అడిగి కలర్ అదే అడిగి తీసుకుందాము. ఇప్పుడు వద్దులే అనింది అందుకనే. బట్ ఓకే. విండో షాపింగ్ గూడా బావుంది. తీసుకోనక్కర్లేదు. మనం లోపలికెళ్ళి విండో షాపింగ్ చేసాం గదా! మంచిగుంది. ఆదిత్య గాడిది 2 ఏం తీసుకోలేదు పాప్‌కార్న్ డబ్బాలు. ఒకటే తీసుకున్నాం. ఆదిత్య గాడు ఆ చైర్‌లో ఉంటే అది తీసి పెట్టింది సాన్వి ఆదిత్య గాడికి. ఇప్పటికి గూడా అవి ఇంట్లోనే ఉన్నాయన్నమాట. నచ్చినాయి వాళ్ళకి. అండ్ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. నాకు ఇంతకుముందు అనిపిచ్చేది ఇదే పిల్లల్ని అసలు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడు సండే వస్తే ఒక పార్క్‌కో అట్‌లీస్ట్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు గదా! ఒకవేళ వెళ్ళినా ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే డ్రెస్ ఫిట్టింగ్. ఎక్సెల్ పెడితే ఇక్కడ హిప్ దగ్గర టైట్ అయితదని భయం. డబుల్ ఎక్సెల్ పెట్టామనుకోండి, డబుల్ ఎక్సెల్ పెడితే పైనంతా అసలు అండర్ ఆర్మ్స్ అవేం సెట్ అవ్వట్ల. పైన ఎక్సెల్ సైజ్ నాకున్నట్టుంది. లేదా అది స్టిచ్చింగ్ డిఫరెంట్‌గుందో నాకు తెలియట్లేదు గానీ, పైన ఎక్సెల్ కింద డబుల్ ఎక్సెల్ కావాలంటుంది. అందుకని అలా ఉందన్నమాట. అందుకే స్టిచ్చింగ్ చేసినవేంటంటే అద్దినట్టుంటాయి. బట్ ఓకే. డ్రెస్ చాలా బావుంది. దీని మీద చున్నీ గూడా ఉంది గానీ ఈ డ్రెస్ కనిపియడమే ఎక్కువ. ఇది అమీర్‌పేటలో తీసుకున్నా నేను. 1000 పడింది. అంతే 1000 పడింది. చాలా బావుంది డ్రెస్ అయితే. అండ్ ఫ్యాబ్రిక్ గూడా చాలా కంఫర్ట్‌గా ఉంది. ఇక హరి ఎళ్లి మార్నింగ్ టిఫిన్‌కనమాట బొరుగులు తీసుకొచ్చాడు ఉగ్గాని చేయడానికి. మీరేమంటారు వాటిని? మేమైతే బొరుగులంటాము. అండ్ కొన్ని సైడ్‌లు మరమరాలంటారు. ఇంకేమేంటియో చాలా నేమ్స్ ఉంటాయి గదా! వాటికి. ఉగ్గాని చేస్తాం గదా! మనం. సో, అదన్నమాట. ఇంకిక్కడ నేను డిజైన్ ఎక్కిస్తున్నా. డిజైన్ దేనికంటే ఇప్పుడు నా కస్టమర్‌ది కాదు. నా కస్టమర్‌ది అంత అర్జెంట్ లేదు అని నేను ధైర్యంగా ఎళ్ళా. బట్ వాసంతి కస్టమర్‌ది అర్జెంట్ ఉందంట. నాకు మార్నింగ్‌కి కావాలి ప్లీజ్ అనిందనమాట. సో, అందుకని ఇంక రాగానే ఫస్ట్ డిజైన్ పెన్ డ్రైవ్‌కి ఎసేసి బ్లౌజ్ ఫిట్ చేస్తున్నా ఇక్కడ. అండ్ వాసంతి
మిషన్ ఉంది. వాసంతికి మిషన్ ఉంది. సో, అందుకే తీసుకుంది. బట్ ఒకటేస్తుందంట. ఇది కూడా అర్జెంట్ ఉందంట. సో, అందుకని నన్ను వేసిమంది. సో, వేసిచ్చాను. ఆహ్, బా చూడటానికి ఈ డిజైన్ చాలా సింపుల్‌గుంది గానీ, చాలా టైమే పట్టిందండి. నాట్ వర్క్ వచ్చింది. బట్ డిజైన్ లుక్ వైస్ చాలా బావుంది చూడటానికి. అండ్ నా జడ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నేనే యేసుకున్నా. చాలా డేస్ తర్వాత ఓపికగా ఎందుకంటే చేతులు వెనక్కి పెట్టుకోవాలంటే ఎక్కడ నొప్పి పుడతాయని ఊరికే ఎప్పుడు మాక్సిమం పైన పఫ్ అండ్ కింద ఇంకో క్లిప్ ఇంతే చేస్తా అన్నమాట. ఇది ఫ్రేమ్ ఫిట్ చేశానంటే ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. మనం వెళ్ళి మన వర్క్ చూసుకుందాం. మారినేట్ చేశా కదా చికెన్‌ని అండ్ అది ఫ్రై చేయాలి. అండ్ ఫ్రై అంటే ఎయిర్ ఫ్రైయర్‌లో చేస్తున్నా. అండ్ కొంచెం కర్రీకి 2 పార్ట్స్‌గా ఎందుకు డివైడ్ చేశానంటే కొంచెం కర్రీకి అండ్ కొంచెం ఫ్రైకని డివైడ్ చేశా. ఫ్రై అంటే అన్నంలో కలుపుకొని తినేది కాదు. ఉట్టిగా తినేదే. అంటే ఫ్రైడ్ చికెన్ ఎట్లాగో అట్లాగా కొంచెం ఫ్రైడ్ చికెన్ టైప్‌లో. అండ్ కేఎఫ్‌సీ స్టైల్ అయితే కాదు. ఎందుకంటే దానికి కొంచెం ప్రాసెస్ ఉంటది కేఎఫ్‌సీ స్టైల్‌కి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అంత టైం లేదు మనకి. అట్లా మూవీకెళ్ళొచ్చామా బయటది ఎలాగో మూవీలో ఏదో ఒకటి తింటాం. బట్ అట్‌లీస్ట్ ఆ తర్వాతైనా బిర్యానీలు ఇట్లాంటివి ఆర్డర్ పెట్టుకోకుండా ఇవి చేద్దాము అని చెప్పి చేస్తున్నా. అండ్ ఇది బటర్ పేపరు మీకు ఆల్రెడీ తెలిసుంటుంది. ఎయిర్ ఫ్రైయర్‌లో, ఓవెన్స్‌లో అలా పెట్టుకుంటాం మనం. ఎయిర్ ఫ్రైయర్స్‌లో చాలామంది డైరెక్ట్‌గా ఆ ప్లేట్ మీద పెడుతున్నారు. ఆ ప్లేట్ ఏంటంటే డైలీ అదే యూజ్ చేస్తా ఉంటాం గదా! ఎక్కువ కడిగి అట్లా చెయ్యం గదా! దాన్ని ఎక్కువ కడగకూడదు గూడా. సో, అందుకని ఇలాగా పెట్టుకుంటే మాక్సిమం చాలామంది యూజ్ చేస్తారు. బట్ కొంతమంది డైరెక్ట్‌గా దాని మీద పెట్టడం గూడా చూసాను నేను చాలా మందిని. అండ్ ఇక్కడ పెడుతున్నా. అండ్ ఫస్ట్ ఎట్లా చేశానంటే పెరుగెయ్యకుండా ఐ మీన్ పెరుగు కాదు. ఫ్లోర్ ఎయ్యకుండా అంటే పిండేం ఎయ్యకుండా పెట్టేసాను. తర్వాత కొంచెం పిండి కలిపాను. పిండి కలిపానంటే యాక్చువల్‌గా కార్న్ ఫ్లోర్ విత్ మైదా కలపాలి. బట్ అవి 2 లేవు ఇంట్లో. నేనేం చేశానంటే గోధుమ పిండేసా. కానీ మీరు నమ్మరు అంత బావుంది. అంటే రెగ్యులర్‌గా మనం మైదా, కార్న్ ఫ్లోర్ ఎలా అయితే ఉంటుందో టేస్ట్ అలాగే ఉంచిందనమాట గోధుమ పిండితో గూడా. బట్ బానే ఉంది గదా! హెల్తీ స్టైల్‌లో హ్యాపీగా మనకి నచ్చినట్టు అని చెప్పి ఇది అన్నమాట. మనం పిండేసి పెట్టింది. ఫస్ట్‌దేమో నార్మల్‌గా పెట్టేసా. ఇది సెకండ్ ట్రిప్పు. లెగ్ పీస్ పెట్టేటప్పుడు లేదు కదా! తర్వాత ఎట్లా వచ్చిందనుకోవద్దు. మిడిల్‌లో ఓపెన్ చేసి ఫ్లిప్ చేసుకుంటాం అనమాట. ఫ్లిప్ చేసేటప్పుడు ఫస్ట్ టైమ్ చేసినయి ఉన్నాయి గదా! అవి పిల్లలు కొంచెం తిని ఇంకా లెగ్ పీస్ అవి వదిలేసారు. ఇంకా కొంచెం వేడిగుంటది గదా! అని దీంట్లో ఏసేసి ఒక 2, 3 మినిట్స్ ఉంచాననమాట. చాలా బా వచ్చింది. అండ్ ఆయిలు, వాటరు ఇవన్నీ క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని ఏసుకోవాలి. ఎందుకంటే ఆయిలు, వాటరు అట్లాంటివి ఉన్నాయనుకోండి అవంతా కిందకి కారిపోతది. అప్పుడు వాటర్‌లో చికెన్ ఉన్నట్టే ఉంటది. సో, వాటర్ కంటెంట్ తక్కువుండేలాగా అండ్ ఆయిల్ కంటెంట్ గూడా తక్కువుండేలాగా పెట్టుకోవాలి. అప్పుడు కరెక్ట్‌గా ఇలాగ క్రిస్పీగా పొడి పొడిగా వస్తదనమాట చికెన్. మొత్తానికి లెగ్ పీస్ నాకే దక్కింది. అండ్ వీడియో మీకెలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. అండ్ మన మధు క్రియేషన్స్ ఛానల్‌ని గూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.